ఎన్ని ఆస్తులు అక్రమంగా రిజిస్టర్ జరిగాయి, వైరల్ అవుతున్న మీ లేఖ సంగతి ఏంటి, రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ కస్టడీలో ఏసీబీ ప్రశ్నలు, బాబునే లోపలేసాం ఇక నువ్వెంత అని బెదిరించారని ధర్మసింగ్ వెల్లడి, తన ఆరోపణకు ఆధారించేందుకు అంగీకారం, వాటి న్యూసాక్ శ్రీకాంత్కు నోటీస్ అంటే అక్రమంగా భూములు రిజిస్టర్ చేయాలంటూ ఎవరు బెదిరించారు, ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్గా ఎన్ని రిజిస్ట్రేషన్లు అక్రమంగా చేశారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీరు రాసిన లేఖ సంగతి ఏంటి, అందులోని ఆరోపణలకు ఆధారాలు ఏమైనా ఉన్నాయంటూ ఏసీబీ అధికారులు అప్పుడు సబ్ రిజిస్ట్రార్ లాలా బాల నాగ ధర్మసింగ్ను ప్రశ్నించారు. చంద్రబాబుని జైల్లో వేసానికి నువ్వెంత అని వైసీపీ నేతలు అక్రమ రిజిస్ట్రేషన్ల కోసం తనపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారని ఆయన వెల్లడించినట్టు తెలిసింది. విజయవాడ ఏసీబీ అధికారులు సింగ్పై 2023 అక్టోబర్లో ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసు నమోదు చేశారు. ముందే తెలియడంతో సింగ్ పరారయ్యారు. ఇందుకు వైసీ ఎమ్మెల్యే సాయం చేసినట్టు సమాచారం అంటూ వాడేమో అప్పుడే దొంగ చేస్తే వాడే వైసీపీ వాళ్ళే చేయించుకునేటప్పుడు ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తారు? కామన్ సెన్స్ ఉంటాయి కొంచెం. వైసీపీ హయాంలోనే ఆయన అరెస్ట్ చేస్తుంటే పారిపోయాడు. వాడు వచ్చి ఇప్పుడు తప్పించుకోవడానికి రిటైర్ కూడా అయిపోయాడు. నాటకాలు ఆడడం కోసం అని చెప్పేసి ఏది తప్పించుకోవాలంటే ఏంటి, వైసీపీ వాళ్ళ పేర్లు 4 చెబుతాను రాసుకోండి అని చెప్పేసి ఇస్తే వీళ్ళు దానికి అనుగుణంగా అంటే దొంగల చేతికి తాళాలు ఇస్తున్న దౌర్భాగ్యం, దాన్ని గొప్పగా చిత్రీకరిస్తున్నటువంటి మేధావిత్వం, జర్నలిజం మన ఆంధ్రాకి పట్టిన శాపం. లేకపోతే నందిగం సురేష్